ఫైటింగ్ వచ్చేసింది. మొన్నదేదో ఇనాగరేషన్కి వెళ్తే ఆపారట కదా ఆర్ఓబి ప్లాంట్ దగ్గర. ఆ స్టేజ్ వచ్చేసిందంటే కంట్రోల్ చేయడం కష్టం, డేంజరస్. అదే కదా, అంటే వాళ్ళు కూడా ఇంకా శత్రువులాగే చూస్తున్నారు, వీళ్ళు వాళ్ళని శత్రువుగానే చూస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ మావాడి ఇచ్చినందువల్ల గెలిపించాడు అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ ఆయన గెలిపించేది ఏంటని వీళ్ళకు ఉంటుంది, మేము లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడని వీళ్ళకు ఉంటుంది, సహజంగా నడుస్తుంది. కానీ ఒకటి సార్, ఇప్పుడు పిఠాపురం లాంటిది బయటపడింది, గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది అనేది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సింపుల్ లాజిక్ అండి. పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం దగ్గర చూసుకుంటున్నాడు, మిగతాది ఆ లెక్కనైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేన వాళ్ళ ప్రయారిటీ 5%. అది కూడా ఏ మీటింగులకో పిలవడం, బలవంతంగా వెళ్ళి అధికారులతో కూర్చున్న ఫోటోలు దిగిరావడం, అదేది పెన్షన్ పంపిణీలు అట్లాంటివి ఏమైనా పిలిచి స్టేజీల మీద కూర్చోబెట్టుకుంటున్నారా ఏంటి జనసేన వాళ్ళు? అదే సందర్భంలో అది నిజమో కాదు, నిజం కాదని చెప్తున్నారు కదా, మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వస్తాం పక్కన పెట్టండి. అదే సందర్భంలో జనసేన ఎమ్మెల్యే గెలిచిన చోట తెలుగుదేశం ఇన్ఛార్జీలే డామినేట్ చేస్తున్నారు అక్కడ. అది పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర మాట్లాడా? మీ ఎమ్మెల్యేల దగ్గర పూర్తి స్వేచ్ఛ అంతా, అధికారులందరూ మీ ఎమ్మెల్యేలకే పెత్తనం ఇచ్చారు కదా, మా ఎమ్మెల్యేలకు అట్టండి పెత్తనం ఏమని ఆయన అడిగాడా? ఆయన నియోజకవర్గంలోనే సమస్య అవుతుంది కాబట్టి అక్కడ ఆయన అయినా కూడా పర్లేదని ఆయన ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు ఇక?